నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు ఇంకొక సెక్టార్ ఏది అంటే ఆటో సెక్టార్ గురించి విశ్లేషణ. ఈ ఆటో సెక్టార్ ఏముందో చూద్దాం. ఈ ఆటో సెక్టార్లో మనకి లిస్టు సుమారుగా ఇక్కడ ఒక 18 చూపిస్తున్నాయి, ఇంకా చాలా ఉంటాయి. ఆటో సెక్టార్లో ఏమేమి ఉంటాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి, బ్రేక్ లైట్లని, వైర్లని, కేబుల్స్ అని చాలా ఉంటాయి. కాకపోతే మనకి మేజర్ కంపెనీలు కొన్ని కంపెనీలని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఒక 18 కంపెనీల డేటా ఉంది, ఆటో సెక్టార్ డేటా. ఇక చూద్దాం. ఈ ఆటో సెక్టార్లో ఏదైతే బాగా ప్రాఫిట్ ఉన్నాయో తీసుకోవాలి మనం. ఆటో సెక్టార్లో ఇప్పుడు ఉదాహరణకి హయ్యెస్ట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో చూద్దాం. ఈ టాటా మోటార్స్ మైనస్లో ఉంది. హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చి బజాజ్ ఆటో హయ్యెస్ట్ ప్రాఫిట్లో ఉంది, 4,857 కోట్లు. ఈ పక్కనే అంటే లాస్ట్ ఇయర్ 2021కి ఏదైతే ప్రాఫిట్ ఉందో అది ఉంది డేటా. టీటీఎం అంటాం, ట్రైలింగ్ ఫర్ 12 months. రాబోయే 12 నెలలకి ఎలా ఉంటుందో కూడా ఇక్కడే ఉంటుంది మనకి డేటా. అంటే బజాజ్ ఆటో ఏదైతే ఉందో 6,477 రాబోతుంది నెక్స్ట్ ఇయర్కి. అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి, ఏప్రిల్ మేలో. ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఆ డేటా ఏదైతే ఉందో అది పెరుగుతుంది అని చెప్తుంది ఇప్పుడే. ఇది మనం గమనించవచ్చు. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1,627. మళ్ళీ నెక్స్ట్ పిఈ రేషియో. ఈ పిఈ రేషియో ఏదైతే ఉందో బాగా లోలో ఉన్నటువంటి పిఈ రేషియోలు చూడాలి మనం. ఈ లోలో ఉన్నటువంటి పిఈ రేషియో ఏదైతే ఉందో ఇక్కడ ఉదాహరణకి ఫోర్స్ మోటార్సు, ఎస్ఎంఎల్ ఇసుజు ఇవన్నీ లేవు అసలు. ఈ పిఈ రేషియో లేదు అంటే అర్థమైంది ప్రాఫిట్ లేదు అని అర్థం. అందుకని మనం ఏం చూడాలిగా, ఏదైతే పిఈ రేషియో తక్కువ ఉంది ఇక్కడ చూడండి, బజాజ్ ఆటోనే ఉంది. పిఈ రేషియో 16.13 ఉంది. సెక్టార్ పిఈ ఏదైతే ఉందో హయ్యెస్ట్ ఉన్నటువంటి సెక్టార్ పిఈ చూసుకోవాలి ఇందులో. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బజాజ్ ఆటో సేమ్ ఉంది, సెక్టార్ పిఈ 16 ఉంది, ఇది కూడా ఆల్రెడీ 16లోనే ఉంది. ఇలా మనం చూడాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ పిఈ హయ్యెస్ట్ ఉన్నది ఎత్తుకోవాలి మనం. ఇండస్ట్రీ పిఈ హయ్యెస్ట్ ఉన్నది ఏముందయ్యా అంటే ఫోర్స్ మోటార్స్కి 346.75. మీరేం చేయాలిగా, ఎస్ఎంఎల్ ఇసుజు కూడా అదే ఉంది. హిందుస్థాన్ మోటార్స్ వచ్చి 285.51లో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఆటో సెక్టార్లో హయ్యెస్ట్ పిఈ ఉందో ఈ ఫోర్స్ మోటార్స్ కనుక టర్న్ అరౌండ్ అవ్వగానే ఇది కొనుక్కోవచ్చు అని అర్థం మనం. ఏది ఇప్పుడు టర్న్ అరౌండ్ అవుతుంది, అది ఫోర్స్ మోటార్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కొంచెం ఉంది అంటే ఇప్పుడే టర్న్ అరౌండ్ అవుతుంది. ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అవుతుంది అంటే బాగా పెరుగుతుంది అని అర్థం, అది గమనించాలి. నెక్స్ట్ ఏదైతే సెక్టార్ పిఈ ఉందో ఇండస్ట్రియల్ పిఈ హై ఉన్నది చూడాలి, పిఈ రేషియో తక్కువ ఉన్నది చూడాలి. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ కాంది అదర్ ఇన్కమ్. హయ్యెస్ట్ దేనికి ఉంది, బజాజ్ ఆటోకు ఉంది. నెక్స్ట్ ఆర్ఓసిఈ హయ్యెస్ట్ ఉన్నది చూడాలి. హయ్యెస్ట్ ఉన్నది దేనికి ఉంది, ఎస్కార్ట్స్కి ఉంది, 26.09 ఉంది. నెక్స్ట్ వచ్చి బజాజ్ ఆటో 25.39 ఉంది. అంటే ఏంది, మనం ఏం చేయాలి, అన్ని స్క్రిప్టులు అన్నీ స్క్రూటినీ చేయాలి, అన్నీ స్కాన్ చేయాలి. అంటే ఏంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎక్కువ వచ్చేది చూడాలి, అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నది చూడాలి, పిఈ రేషియో సెక్టార్ పిఈ ఎక్కువ ఉన్నది చూడాలి, పిఈ రేషియో తక్కువ ఉన్నది చూడాలి, అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నది చూడాలి, ఆర్ఓసిఈ ఎక్కువ ఉన్నది చూడాలి. అంటే అన్నిటికీ అదే ఉండదు, ఒకదానికి ఉంటుంది, ఒకదానికి ఉంటుంది. ఈ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకొని ఏది మనకి ఓకే అనిపిస్తే దాంట్లో మనము బై చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఆర్ఓఈ రిటర్న్ ఆన్, ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే పెట్టుబడి మనం ఎంత పెట్టాం దాని మీద. అయితే ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే ఉందో బజాజ్ ఆటోనే ఉంది 19.84, మిగతా అన్నీ ఇంకా తక్కువలోనే ఉన్నాయి. నెక్స్ట్ రిజర్వ్స్ ఎవరికాడ ఎక్కువ ఉన్నాయి. హయ్యెస్ట్ వచ్చి టాటా మోటార్ డివిఆర్ 54,480.91 కోట్లు ఉన్నాయి రిజర్వ్లు. మనం ఏం చూడాలి, హయ్యెస్ట్ రిజర్వ్స్ ఉన్నది చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ రిజర్వ్లు ఎక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, పిఈ రేషియో తక్కువ ఉండాలి, సెక్టార్ పిఈ ఎక్కువ ఉండాలి, ఆర్ఓఈ ఎక్కువ ఉండాలి, ఆర్ఓసిఈ ఎక్కువ ఉండాలి. తర్వాత ఈ డెట్ ఏదైతే ఉందో జీరో డెట్ ఉండాలి. అంటే డెట్ ఉండకూడదు మన ప్రకారం. అంటే విఎస్టీ టిల్లర్ ఉంది, ట్రాక్టర్స్ అసలు జీరోనే, అసలు అప్పే లేదు, అది ఓకే. ఇక ప్రమోటర్ హోల్డింగ్స్, ఈ ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హయ్యెస్ట్ ఉండాలి, మళ్ళీ మనకి లోయెస్ట్ ఉండకూడదు. హయ్యెస్ట్ ఏదైతే ఉందో స్కూటర్స్ ఇండియా ఉంది, అది 93.87 ఉంది. తర్వాత వార్డ్ విజార్డ్ ఉంది 71.64 ఉంది. ఇలా మనము
ఏదైతే ఉందో ఒక్కొక్కటి హైయెస్ట్ ఉన్నాయి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఇదే కాకుండా వేరే వేరే పారామీటర్స్ కూడా చెక్ చేయాలి. ఈ వేరే వేరే పారామీటర్స్ ఏమిటి అంటే, సపోజ్ ఫేస్ వాల్యూ ఉంది. ఫేస్ వాల్యూ ఎంత ఉంది? ఫేస్ వాల్యూ ఎంత ఉందో ఇట్లా చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఆల్ టైమ్ హై ఎఫ్ఐఐలు హైయెస్ట్ ఉన్నది చూసుకోవాలి. హైయెస్ట్ ఉన్న దీంట్లో ఏ కంపెనీ ఉందో ఎఫ్ఐఐలో హోల్డింగ్ కనుక, ఏ కంపెనీలో కనుక ఎక్కువ కనుక ఎఫ్ఐఐ హోల్డింగ్ ఉంటే అది స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఏది? ఎఫ్ఐఐలో హోల్డింగ్ ఎక్కువ ఉంటే. సపోజ్ డిఐఐ హోల్డింగ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే మన మ్యూచువల్ ఫండ్స్ అందులో బాగా పెట్టుబడి పెట్టినట్టు అర్థం. ఇక పబ్లిక్ ఎక్కువ ఉందనుకోండి, పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ ఉంది అంటే జనరల్ పబ్లిక్ అందులో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని అర్థం. ఎప్పుడైతే జనరల్ పబ్లిక్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిండ్రు అంటే ఆ షేర్ ఏమవుతుంది అంటే పెరుగుతుంటే అమ్మే వాళ్ళు ఎక్కువ అవుతారు. అదే ఎఫ్ఐఐలో హోల్డింగ్ ఎక్కువ ఉంటే ఆ స్క్రిప్ట్లో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, లోకి హైకి. తర్వాత బుక్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, బుక్ వాల్యూ ఎక్కువ ఉన్న కంపెనీ ఉంటే అది మనకి ప్రైస్కి బుక్ వాల్యూకి కొంచెం దగ్గరలో ఉందనుకోండి, అంటే వాల్యూ అనమాట మనకి, అంటే ఎంత ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత బుక్ వాల్యూ, రిజర్వ్లు, డెట్, ప్రమోటర్ హోల్డింగు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ గ్రోత్, ఇబిటా, ఈపీఎస్, ఈక్విటీ క్యాపిటల్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఇది జనరల్గా కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. మనం ఏం చేయాలి అంటే ఇది మీకు ఏదైతే ఉందో ఇది మీకు అవేర్నెస్ కోసం, ఐడియా కోసం మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ప్రాఫిట్ లాసు మీరే రెస్పాన్సిబిలిటీ. ఇది సింపుల్గా దీని యొక్క విశ్లేషణ ఆటో సెక్టార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.